రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో నర్సింగ్ విద్యార్థుల ఆందోళనకు దిగారు. మొయినాబాద్లోని ఓ ఆసుపత్రిలో హెడ్ నర్సుగా పనిచేస్తున్న వసంత నర్సింగ్ కాలేజీకి చెందిన మానసలు తమ జీవితంతో చెలగాటం ఆడుతున్నారని వాపోయారు. వికారాబాద్ జిల్లాలో పలు కాలేజీల్లో జనరల్ నర్సింగ్ జీఎన్ఎం కోర్సుల్లో చేరిన 40 మంది విద్యార్థినులకు మాయమాటలు చెప్పి మొయినాబాద్కు తీసుకొచ్చారని వారు ఆరోపిస్తున్నారు. శిక్షణతో పాటు భత్యం సైతం ఇస్తామని చెప్పి ఇప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే లక్షల రూపాయలు అడుగుతున్నారని ఆరోపించారు. కరోనా కాలం నుంచి సరైన వసతి భోజన సదుపాయం కల్పించకపోయినా వాళ్లు చెప్పిన ఆసుపత్రుల్లో నర్సులుగా పనిచేశామన్నారు. జీఎన్ఎం పట్టా వస్తే భవిష్యత్తులో మంచి ఉద్యోగం చేయవచ్చని భావించామన్నారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు ఆందోళన చేశారు. కానీ మళ్ళీ తర్వాత ఇక్కడ క్లాసెస్ అవ్వట్లేదు అని చెప్పి ఇండియన్ కాలేజెస్ అప్పుడు